తిరుమలకి మనం అందరం వెళ్తూ ఉంటాం, కానీ అక్కడ స్వామివారి ఎడమ చెయ్యి వంకరగా ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? మిగతా ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటుంది, కానీ ఒక వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి. ఇదేమి శిల్పి చెక్కడంలో పొరపాటు కాదు, ఎందుకంటే తిరుమలలో స్వామివారి విగ్రహాన్ని ఎవరూ తయారు చేయలేదు. ఆ విగ్రహం ఒక స్వయంభూ, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో అక్కడే కొలువై ఉన్నారు. ఎడమ చేతిని కటిహస్త అంటారు. సంస్కృతంలో కటి అంటే నడుము కింద నుంచి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అంటారు. అలాగే కుడి చేతిని వరదహస్త అని అంటారు. మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎవరికైనా కష్టాలు తప్పవు. అది ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు. ఈ కుడి చేయి చూపించినట్టు ఎవరికైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే, ఎడమ చేయి చూపించినట్టు కటిస్థానం వరకు కష్టాల్ని రానివ్వకుండా చూసుకునేవాడే ఈ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ కటిస్థానం గురించి మీకు మొదటిగా తెలిస్తే ఓం నమో నారాయణ అని కామెంట్ లో పెట్టండి.